హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు టమాటా ముక్కల నిలవ పచ్చడి చేసి చూపిస్తానండి. ఆ టమాటాలు కొయ్యడానికి ఇక్కడ చింతమూట అనే ఊరు వచ్చాము. ఇక్కడ మా మేనల్డ్ వాళ్ళతో తోట ఉంది, అంతర్ పంట అనమాట. జామ తోటలోనే టమాటాలు, బంతిపూలు, వంకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నారు. చూసారా వాతావరణం ఎలా ఉందో? అటుపక్క అరటి తోట, ఇటుపక్క కొబ్బరి తోటలో గుమ్మడి తోట, వీటన్నిటి మధ్యన సరౌండింగ్లో మధ్యలో ఉందన్నమాట. ఇదిగో చూడండి, టమాటా చెట్లు, అన్ని పూల చెట్లు ఎలా ఉన్నాయి చూసారా? జామ చెట్లు, అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూడా పెట్టారు. అన్ని రకాలు పెట్టుకున్నారండి ఇదే పొలంలో, చూసారా? అంటే మరి ఇప్పుడు టమాటా మాత్రం అంతర పంటగా వేసుకున్నారు. దాన్ని ఇప్పుడు మనం ఊరగాయ పచ్చడికి కావాల్సిన టమాటాలు కోసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళి ఏం చేయాలో చెప్పేస్తా. ఓకే, ఇప్పుడు మనం ఫ్రెష్గా టమాటాలు కోసుకుందాం. జాంకాయలు కూడా ఉన్నాయండి. జాంకాయలు కూడా కోస్తా, చూడండి, రండి. ఆహా, జామ తోట చూసారా ఎలా ఉందో? ఇక్కడ జామ పళ్ళు ఉన్నాయండి. అబ్బా, చూసారా ఏ సైజు ఉన్నాయో జామ పళ్ళు? నేను ఈసారి మీకు జాంకాయలతో మంచి పచ్చడి చేసి చూపిస్తాను. జాంకాయ కాపు కూడా చాలా బాగుంది. అంటే దిష్టి తగులుద్దామని అనుకున్నా, నా దిష్టి అయితే తగలదులే, కానీ కాయలు మాత్రం చూడండి ఏ సైజు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు. ఓకే, ఇక్కడ ఒక్క చోట ఉన్నాయి చూడండి. టమాటా కాపు చాలా బాగుంది. కాయలు కూడా మనకు నచ్చిన సైజులో ఉన్నాయి. కరెక్ట్గా ఇప్పుడు పచ్చడి పడతానికి సరిపడా సైజులో ఉన్నాయి కాయలు. కలర్ కూడా ఇదే కలర్ అయితే పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్నాయండి మంచి కలర్ఫుల్ కాయలు. ఈ కాయలు కోద్దాము. చూసారా ఎలా ఉన్నాయో? ఈ కలర్ ఉండాలా, ఈ సైజు ఉండాలా పచ్చడికి. సూపర్, అమృతం లెక్క ఉంటుంది పచ్చడి పట్టుకుంటే. పండ్లు అయినా బాగుంటుంది. నేను వస్తాను. పర్లేదు. చూసారండి, భలే ఉన్నాయి కాయలు అసలు సైజు. వీటిలో ఫైబరు, విటమిన్ సి బాగుంటుందండి. రోజుకు ఒక కాయ తింటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. నేను రోజుకు ఒక కాయ తినడానికి తీసుకెళ్తున్నాయి. ఓకే, బాగా కడుక్కొని తుడుచుకొని ఈ మూట తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళిపోదామండి. అక్కడికి వెళ్ళి బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇంటే ముక్కలు కోసుకొని ఏం చేయాలో తర్వాత చెప్తా. ఓకే, చలో ఫామ్ హౌస్. వచ్చేసామండి ఫామ్ హౌస్కి. 3 కిలోలు పక్కా కొలతలతో చెప్తాను. ప్రస్తుతాన్ని 3 కిలోలు చేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఏమేమి వేయాలో ఎలా చేయాలో చెప్పేస్తాను. ఓకే, కాయలు చూసారా కలర్ ఎలా ఉన్నాయో? అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ కలర్, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ టమాటాలను శుభ్రంగా బోరింగ్ దగ్గర కడుక్కొని తడి లేకుండా పొడి బట్టతో తుడిసి ఇంకొక 10 నిమిషాలు బాగా ఆరబెట్టుకోవాలండి కాయలు మొత్తాన్ని. ఇదిగోండి, ఈ విధంగా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని ఒక్క 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తడి అంతా ఆరిపోగానే నేను చూపించిన సైజులో ముక్కలు కోసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా కోసుకోవాలన్నమాట.
కిలోలు టమాటా ముక్కలు కాబట్టి 1 కిలో ముక్కలకి 200 గ్రాములు ఉప్పు చొప్పున 3 కిలోలకి 600 గ్రాములు ఉప్పు ఈ ముక్కలో కలుపుతున్నానండి. ఈ ఉప్పు ఈ ముక్కలో మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. అంతేనండి. ఇలా కలిపేసుకున్నాక జాడీల్లో వేసేసుకోవాలి. నా దగ్గర 2 జాడీలు ఉన్నాయండి. దానిలో సగం దీంట్లో సగం వేసుకుంటానండి. సగం రైట్. ఇలా జాడీల్లో వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూతలు పెట్టేస్తున్నాం కదా, వీటిని 3 రోజుల పాటు ఊరనివ్వాల్సిందే. ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి కిందది పైది కిందకి బాగా కలుపుకోవాలి. నేనైతే అలా కలుపుకుంటాను, మీరు కూడా కలుపుకోండి. 3 రోజులు అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకే, 3 రోజులు బాగా కలిపి ఊరబెట్టానండి. బాగా ఊరుంటాయండి ముక్కలు. ఇప్పుడు తీసి చూద్దాం. 3 రోజులు ప్రతి ఉదయం కలిపానండి. మీరు కూడా అలాగే కలపాలి. ఆహా, ఇది కూడా తీద్దామండి. వాసన గుప్పుమని కొడుతుందండి. ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని ముక్కల మొత్తం ఎంత వీలైతే అంత గట్టిగా, నీరు అనేది లేకుండా ఎంత గట్టిగా పిండితే అంత మంచిదన్నమాట. ఇలా బాగా పిండేసి ఇలా వేసుకోవాలి. చూసారా, ముక్కలన్నీ ఇలా వేయాలన్నమాట. ఆహా, ఇట్ట కాదండి, మొత్తం నీళ్ళని బేసిన్లోకి చేయి అడ్డం పెట్టి వంపేసుకుందాం. గది మొత్తం పిండేసుకున్నామండి. ఇందులో ఉన్న నీరంతా మొత్తం ఈ బేసిన్లోకి సపరేట్గా తీసేసుకుందాం. ఓకే, గది ముక్కలన్నీ పిండేసాం. అందులో ఊరిన నీరన్నీ పక్కన బేసిన్లోకి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు దీని మీద మనం పిండేసుకున్న టమాటా ముక్కలన్నీ ఇలా పల్చగా చల్లేసుకోవాలి. ముద్దగా పడకుండా విడివిడిగా ఇలా మొత్తం చల్లేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ చల్లుకున్న తర్వాత నీళ్ళన్నీ ఏవైతే బేసిన్లోకి తీసుకున్నామో ఆ నీళ్ళన్నీ కూడా ఈ ముక్కల పక్కనే ఒక పక్కన పెట్టి ఎండలోనే ఉంచాలి. చూసారండి, ముక్కలు ఇలా పలచగా ఎండబెట్టుకోవాలి. అలాగే ఈ నీళ్లు కూడా వేరే గిన్నెలో పోసుకుని ఎండలో పెట్టుకోవాలి. పైన అయితే మబ్బులు వస్తున్నాయి, ఎండ కూడా కాస్తుందండి. నాకైతే కొంచెం మబ్బులు కొంచెం ఎండ కాస్తుంది కాబట్టి ఇది ఎన్ని రోజులకి ఎండుతాయో తెలియదు. ఈ మాత్రం పూర్తిగా ఎండాలండి. ముక్కలో పచ్చి మాత్రం ఉండకూడదు. గలగల మోగాలి. అంతవరకు మనం ఎండబెట్టుకోవాల్సిందే. ఈ బాగా ఎండిన తర్వాత కలుద్దాము. అప్పుడు ఏం చేయాలో చెప్తా. ఓకే, హాయ్ అండి. టమాటాల పిండి ఎండబెట్టుకున్నాం కదా, ఇది 5వ రోజు అండి. చూసారా, పూర్తిగా ఎండిపోయాయి. చూసారా, బేసిన్లో ఉన్న టమాటా పులుసు కూడా ఎండలో పెట్టబెట్టి కొంచెం ఆవిరైపోయి సగానికి అయిందండి. ఇప్పుడు ఈ పులుసు బేసిన్ పక్కన పెట్టేసుకుని ఈ ఎండిపోయిన టమాటా ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది ఎండలో 1 గంట సేపు ఆరబెట్టుకున్న 600 గ్రాముల చింతపండు అండి. దీన్ని ఇప్పుడు ఈ పులుసులో వేసేసుకుందాం. అలాగే ఎండిన టమాటా ముక్కలు కూడా మొత్తం వేసేసుకుందాం. ఇదంతా పులుసులో మునిగే వరకు బాగా కలిపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈ రోజంతా ఇలా వదిలేద్దాం. రేపే ఫైనల్ డే అండి, క్రికెట్ మ్యాచ్ లెక్క. రేపు ఏం చేయాలో చెప్తానండి. ఫైనల్ రోజు అండి.
ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. చూసారండి, ఇదంతా ఒక రోజాల నానింది. నేనైతే చెయ్యి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకున్నానండి. ఇది మాత్రం ముఖ్యం. ఇప్పుడు చేత్తో దీని చింతపండు ఈ టమాటా ముక్కలు అన్నీ కలిసే వరకు మెత్తగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా పిసుకోవాలండి. ఇప్పుడు 2 చెంచాలు పసుపు వేసుకుందాం. ఇప్పుడు 600 గ్రాముల కారం వేసుకుందామండి. 1 కిలోకి 200 గ్రాముల కారం చొప్పున మనం 3 కిలోలు పచ్చడి చేస్తున్నాం కదా, అప్పుడు 3 రోజులు 600 గ్రాముల కారం వేసుకుని ఒక్కసారి ఇలా బాగా కలుపుకుందాం. ఓకే, ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత 150 గ్రాముల ఆవపిండి వేసుకుందామండి. ఇప్పుడు 3 చెంచాల మెంతిపిండి కూడా వేస్తున్నాను. ఈ మెంతులు కూడా దోరగా వేయించుకొని పట్టిన పిండి అండి ఇది. ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. రైట్ అండి, కలిసింది. ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోయి రుబ్బేసుకుందాం. ఎందుకంటే మనం చింతపండు ఇందులో డైరెక్ట్గా వేసాం కాబట్టి ఆ చింతపండు నలగటానికి మనం రుబ్బుకోవాలన్నమాట. ఓకే, మీరు మాత్రం మిక్సీలో వేసుకోండి, నేను మాత్రం రోట్లో వేసి బాగా రుబ్బుకుంటాను. ఓకే, రైట్ అండి, మొత్తం అంతా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బేసిన్లో తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి తాలింపు పెట్టేసుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకుని 1100 ml పల్లి నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కగానే 3 చెంచాలు ఆవాలు, 3 చెంచాలు జీలకర్ర, అలాగే 3 చెంచాల పచ్చెనగపప్పు, 3 చెంచాల మినపప్పు కూడా వేసుకుందాం. ముక్కలు చేసి పెట్టుకున్న 15 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 6 కరివేపాకు రెమ్మలు కూడా ఆకు తీసి ఇందులో వేసేసుకుందాం. కరివేపాకు చిట్పట్లు ఆడగానే కచ్చా పచ్చగా దంపుకున్న 150 గ్రాములు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చూసారా, శనగపప్పు మినపప్పు ఈ విధంగా వేగాలన్నమాట. అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇలాగే వేగాలన్నమాట. ఇప్పుడు దీన్ని కింద దింపేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, వేడి ఉండగా పచ్చళ్ళలో నూనె పోసి కలపరాదు. తాలింపు పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పచ్చళ్ళలో వేసుకుని అణువు బాగా కలిసేలాగా, అంటే పచ్చడి మొత్తానికి ఈ తాలింపు పట్టించాలన్నమాట. అలా కలుపుకోవాలి. ఓకే, రైట్ అండి, చూసారు కదా, మొత్తం కలిసిపోయింది తాలింపు అంతా పచ్చళ్ళలో. ఇప్పుడు దీన్ని ఒక జాడీలోకి తీసుకుందాం. ఈ జాడీ కూడా లోపల తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాతే జాడీలోకి పచ్చడి వేసుకోవాలండి. ఏ ఊరగాయ అయినా సరే ఇది మాత్రం గుర్తుంచుకోండి. చేతులు కానీ మనం చేసే ప్రతి వస్తువు కూడా తడి అనేది లేకుండా ఉంటే ఎక్కువ కాలం నిలవ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇలా జాడీలో కనుక వేసి పెట్టుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. రైట్, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూసేద్దాం. ఈ వాసన ఉండలేకపోతున్నానండి. అర్జెంటుగా అన్నం పెట్టుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, పదండి తినేద్దాం. జంపర్ మే బంపర్ అండి. టేస్ట్ మాత్రం 10 రోజులు పడిన కష్టమంతా ఈ ఒక్క ముద్ద నోట్లోకి వెళ్ళగానే అబ్బా స్వర్గం అనిపించింది. అంత టేస్ట్ ఉంది. పులుపు కానీ కారం కానీ ఉప్పు కానీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది గనక ఒక్క వారం 10 రోజులు మళ్ళీ ఊరబెట్టుకుని కానీ తింటే ఉంటుందని దీని టేస్ట్ సూపర్. చూసారా, మధ్య మధ్యలో ముక్కలు వస్తాయి, టమాటా ముక్కలు. ఇలా వస్తేనే ముక్కల పచ్చడి అనేది అర్థం అన్నమాట. సూపర్. ఫ్రెష్గా తోటలో కోసి చక్కగా ఫామ్ హౌస్లో కోసుకుని ఎండబెట్టుకుని మంచం మీద తెల్ల బట్ట మీద ఎండబెట్టి
చక్కగా దాని పాళ్ళన్నీ కరెక్ట్గా కలిపి ఎప్పుడు పట్టాలో మొత్తం ముక్కలన్నీ కలిపి అప్పుడు పచ్చడి పెట్టాము. సూపర్గా ఉంది. మాకు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఈరోజు నేను ఈ ముద్ద నోట్లో పెట్టడానికి 10 రోజులు పట్టింది. ఎప్పుడెప్పుడు ఎండుతాయా, ఎప్పుడెప్పుడు కలుపుదామా, ఎప్పుడెప్పుడు టమాటా ముక్కల పచ్చడి తిందామా అని చెప్పి మనసు ఉవ్విళ్ళూరిందనమాట. ఈ ముద్ద నోట్లో పెట్టగానే అనిపించిందండి, అబ్బా ఏం టేస్ట్ నాయన. మా అమ్మ ఆ రోజుల్లో చేసిన, నాకు నేర్పి చేపించిన పచ్చళ్ళ టేస్ట్ ఈ రోజున మా అమ్మ గుర్తొచ్చింది. ఆ చేతి పచ్చడి రుచే ఈరోజు నేను కూడా చేసుకుని అద్భుతంగా ఆనందంగా తినగలుగుతున్నాను. అంత బాగుందన్నమాట. కలర్ చూసారండి ఎంత బాగుందో అసలు. ఇది చూస్తేనే కడుపు నిండిపోద్దండి. చాలా బాగుంది. మీరు కూడా ఓపికగా అవకాశం ఉన్నవాళ్ళు ఇలా కోసుకుని డాబాలపై ఎండబెట్టుకుని నేను కలిపినట్టుగా ఇదే పాళ్ళతో పచ్చడిగా కలుపుకుంటే ఉంటుంది. బాబాయ్ ఏం చెప్పావు బాబాయ్, పాళ్ళన్నీ కరెక్ట్గా ఏం పట్టావు బాబాయ్, ముక్కల పచ్చడి సూపర్గా ఉంది బాబాయ్ అని చెప్పి మీరే ఒప్పుకుంటారు. నిజమంటే నిజం, అంత బాగుంది టేస్ట్. ఓకే, నేను మీతో ఇలా మాట్లాడతా ఇలా కలుపుకుంటూ తింటుంటే మా ఆవిడికి నోట్లో నీళ్ళు ఓడుతున్నాయండి. నాకు ముద్ద పెట్టు అంటుంది. లలితమ్మ రా, టేస్ట్ చూసి చెప్పు, ఒక ముద్ద ఎలా ఉందో తిను. సూపర్ ఉంది. జంపర్ మే బంపర్. అబ్బో చాలా బాగుంది. చూసారండి, దీని టేస్ట్ అలా పలికిచ్చింది, జంపర్ మే బంపర్ అని. నిజం అంటే నిజం, అంత టేస్ట్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఏం లలితమ్మ బుసలు పెడుతున్నావు? మరి కారం ఉంది, కానీ కారం ఉప్పు పులుపు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. అట్టుంటుంది మరి మాతో. ఏమనుకున్నావు, తమాషాలు కాదు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. ఓకే, బాయ్. లతమ్మ, ఈ పెరుగుతో బాగా మంచి ఉప్పేసి నిమ్మకాయ పిండి మజ్జిగ కొట్టు, ఇద్దరం తాగేద్దాం. ఓకే, సరే తెస్తా మజ్జిగ చేస్తా.